పెద్దది మడుగే సింగరి శాప సమర్పించినాము కాబట్టి చాలా సంతోషం. వర్షాలు అన్ని బాగుండి అందరూ కూడా బాగుండాలంటే గంగమ్మ తల్లికి పూజ చేస్తే బాగుంటుందని పంతులు గారు ఎప్పటికి కూడా మాకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎంత కష్టమైనా కానీ అందరినీ పిలిచి ఎంత ఘనంగా జరిపించినటువంటి ఈ ధైర్యము అన్ని ఇచ్చినటువంటి ఆ గంగమ్మ తల్లికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గంగమ్మ గుళ్ళున్నా ఆ దేవతను తలుపుకొని బోనాల పండుగ చేసినా కళ్యాణం చేసినా వర్షం తప్పకుండా వస్తుంది. అదే గంగమ్మ కాబట్టి ఇక్కడ కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా ఈ వర్షాలు పడడం అనేది నిజంగా ఈ గ్రామంలో ఉండేటువంటి గంగపుత్రులే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల అన్ని కులాల ప్రజలకు కూడా గంగమ్మ తల్లి సుఖశాంతులు కలగజేయాలని, బాగా వర్షాలు పడే పంటలు బాగా పండి అందరూ ఆరోగ్యంగా బాగుండాలని, మరి రాష్ట్ర వ్యాప్తంగానే చెరువులు బాగా నిండి చేపల సంపద బాగా పెరిగి వాళ్ళ కులవృత్తి బాగా అభివృద్ధికి వచ్చి అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఇలాంటి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెలలో జరుగుతున్నాయి. ఒకసారి ఏంటంటే మనకి బోనాలు అనేది ఆషాఢంలో మిగతా దేవతలకు మన గ్రామ దేవతలకు సమర్పిస్తాము. దాంట్లో భాగంగా మనకు గంగమ్మ తల్లికి మొదట సమర్పించడం అనేది చాలా శుభ సూచకము. మన తూప్రాన్ చెరువు కూడా నింపడానికి గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పి, అదేవిధంగా చెరువు నింపితే మనకు అన్ని పంటలు మాడిపోయిన